ఒకప్పుడు పచ్చడి అడవుల మధ్యలో ఉన్న ఒక పల్లెటూరులో రెండు తెలివైన పక్షులు ఉండేవి. వీరి పేర్లు చిన్ను, మస్క. ఇవి చాలా తెలివైనవి. ఆ గ్రామంలో పక్షులకు ఏ సమస్య వచ్చినా వీరు ఇద్దరు ముందుండి ఆ సమస్యను పరిష్కరించేవారు. ఒకరోజు గ్రామంలో బన్ను అనే వ్యాపారి యొక్క విలువైన నాణేలు కనిపించకుండా పోయాయి. బన్ను చాలా భయంతో చిన్ను, మస్కల దగ్గరికి వచ్చాడు. చిన్ను, మస్క, నా నాన్నలు ఎక్కడా కనపడడం లేదు. మీరు వాటిని వెతకగలరా? ఓకే బన్ను, నువ్వు టెన్షన్ పడకు, మేము నీ నాన్నలు వెతుకుతాం. చిన్ను, మస్క వెంటనే తమ పనిని ప్రారంభించాయి. మొదట వారు బన్ను ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మస్క అందుబాటులో ఉన్న ప్రతి మూల పరిశీలనగా చూసింది. చిన్ను బన్నుని అడిగి వివరాలను సేకరించాడు. బన్ను, నువ్వు ఆ నాణలు చివరగా ఎప్పుడు చూసావు? నేను వాటిని నా లాకర్లో ఉంచాను, కానీ ఇప్పుడు అవి లేవు. చిన్ను, మస్క బన్ను బెడ్రూమ్లో వెతికారు. అలాగే ఆ ఇంటి పరిసరాలను చూస్తుండగా చిన్ను పిచ్చుకకు కొన్ని పిచ్చుకల పాదముద్రలు కనిపించాయి. అప్పుడు తను మస్కని పిలిచింది. మస్క, ఈ పాదముద్రలు దొంగతనం చేసిన పిచ్చుకత్తి అయి ఉంటాయి. మనం దీనిని ఫాలో చేస్తూ దొంగలు ఎక్కడ ఉన్నారో వారు ఆ పాదముద్రలను అనుసరించి గ్రామం చివరికి వెళ్లారు. అక్కడ ఒక పాత గుడిసె కనిపించింది. గుడిసెలోకి ప్రవేశించి వారు ఒక మూలన బాక్స్లో నాణేలు పెట్టి ఉండడం గమనించారు. నువ్వే ఈ నాణేలు దొంగలించావా? అవును, నేనే చేశాను. నా కుటుంబం చాలా పేదరికంలో ఉంది. మా వద్ద తినడానికి కూడా సరిపడా ఆహారం లేదు. అందుకే నేను ఈ పని చేశాను. అప్పుడు చిన్ను ఆ పక్షి పరిస్థితిని అర్థం చేసుకుని బన్నుకి తన నాణేలు తిరిగి ఇప్పించింది. అలాగే గ్రామంలోకి మిగతా పక్షులతో మాట్లాడేది. తనకి తన కుటుంబానికి సహాయం అందించేలా చేశాడు. బన్ను కూడా తన పరిస్థితిని తెలుసుకుని తన కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అందరూ కలిసి తన కుటుంబానికి సహాయం చేశారు. తను కూడా తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి ఇక ముందు ఎటువంటి దొంగతనం చేయనని చెప్పాడు. మీకు ఇలాంటి మోరల్ స్టోరీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.